ఇరాన్తో జరుగుతున్న సుదీర్ఘ సైనిక ఘర్షణలు అమెరికా రక్షణ వ్యవస్థపై ఊహించని భారాన్ని మోపుతున్నాయి. ఇరాన్పై వరుస దాడులు, క్షిపణి నిరోధక చర్యల కోసం అమెరికా ఆర్మీ తమ వ్యూహాత్మక ఆయుధ నిల్వలను దాదాపు ఖాళీ చేసే స్థాయికి చేరుకుందనే వార్తలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అమెరికా వద్ద ఉన్న అత్యంత విలువైన మిసైళ్లు వేగంగా తగ్గిపోతూ ఉండటంపై రష్యా, చైనాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని, ఇది భవిష్యత్తులో చైనా, రష్యాలకు ప్రయోజనకరంగా మారే ప్రమాదం ఉందని పెంటగాన్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు, శత్రు లక్ష్యాలను ఛేదించేందుకు పెంటగాన్ వందలాది మంది టొమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు, అత్యంత ఖరీదైన పేట్రియాట్ ఇంటర్సెప్టర్లు, అధునాతన ఆయుధాలను నిమిషాల వ్యవధిలో ప్రయోగించింది. ఫలితంగా అమెరికా రక్షణ దళాలకు చెందిన గ్లోబల్ మిసైల్ స్టాక్ లో గణనీయమైన క్షీణత కనిపించిందని ఆర్మీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆయుధ నిల్వల తగ్గుదల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను సైతం తీవ్రంగా పునరాలోచనలో పడేసింది. ఇరాన్ పై దాడులను మరింత తీవ్రతరం చేయడం వల్ల తమ సైనిక రక్షణ ఆయుధాలు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటూ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్, మిలిటరీ సలహాదారులు హెచ్చరించడంతో ట్రంప్ సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ఇచ్చి దౌత్య మార్గానికి మొగ్గు చూపారని సమాచారం. అమెరికా ఆయుధ సమృద్ధి క్రమంగా తగ్గుతుందనడాన్ని రష్యా, చైనా దేశాలు గమనిస్తున్నట్లు కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా తైవాన్ ప్రాంతంలో చైనా దూకుడు, ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా కదలికలను కట్టడి చేసేందుకు అవసరమైన ప్రెసిషన్ ఆయుధాలు ఇరాన్ యుద్ధంలో విపరీతంగా వాడేయడంతో అగ్రరాజ్యం గ్లోబల్ డిటోరియన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. పెంటగాన్ నిల్వలు క్రమంగా తగ్గుతూ ఉండటంపై వైట్ హౌస్ వివరణ ఇస్తూ అమెరికా వద్ద అవసరానికి మించి తగినంత ఆయుధ సంపత్తి ఉందంటూ ప్రకటన విడుదల చేసినప్పటికీ రక్షణ రంగ నిపుణులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే వైపు సుదీర్ఘ పోరాటం సాగించడం వల్ల ఇతర ప్రాంతీయ శత్రువుల నుండి వచ్చే ముప్పును అంచనా వేయడంలో అమెరికా బలహీనపడుతోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.